హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సందీప్. వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం బ్లూటంగ్ వ్యాక్సిన్ అండి. దీనిని నీలి నాలుక వ్యాధి కూడా అంటారండి. వైరస్ వల్ల వచ్చే వ్యాధి క్యులకేట్ రకం దోమల ద్వారా పశువులకు వ్యాపిస్తుంది. ఈ నీలి నాలుక వ్యాధి ప్రధానంగా గొర్రెలు కానీ మేకలు కానీ పశువులను ప్రభావితం చేస్తుందండి. సో పశువుల షెడ్లు ఎప్పుడూ పొడిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలండి. ఒక నీలి నాలుక వ్యాధి పశువులకు సోకినప్పుడు రైతులు ఎలా గుర్తుపట్టాలంటే, నోటిలోని మరియు ముక్కులోని పుండ్లు అనేది ఏర్పడతాయండి. తీవ్రమైన జ్వరం ఉంటుందండి మరియు వ్యాధి ముదిరిన దశలో నాలుక అనేది నీలి రంగులోకి మారుతుంది. వ్యాధి సోకిన జంతువులను ఆరోగ్యంగా ఉన్న వాటి నుండి వేరు చేయాలి. తద్వారా వేరే పశువులకు రాకుండా ఈ బ్లూటంగ్ వ్యాధి పశువులకు సోకకుండా ఉండాలంటే జూలై నెలలోని ప్రతి ఒక్క పశువుకు 2 ml వ్యాక్సిన్ తీసుకొని మెడ భాగంలోని సబ్కట్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ ఇవ్వకుండా చనిపోతాయి. థ్యాంక్ యూ.